హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. మై సెల్ఫ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ MCQs డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు మరికొన్ని MCQs చూద్దాం. సో క్వశ్చన్ ఏంటండి, కింది వారిలో లోక్సభ స్పీకర్గా ఉన్నవారు ఉంటున్నవారు గురించి అడుగుతున్నాడు. ఓకే, ఎవరెవరు లోక్సభలో స్పీకర్గా వర్క్ చేశారని అడుగుతున్నాడు. ఫస్ట్ ఏ స్టేట్మెంట్లో వచ్చేసి సోమనాథ్ చటర్జీ, రబీరే గారు, మనోహర్ జోషి గారు. అలాగే బిలో వచ్చేసి PS సంగ్మా, మురళీ మనోహర్ జోషి, అర్జున్ పాటిల్. సిలో వచ్చేసి శ్రీమతి సుమిత్రా మహాజన్, శ్రీమతి మీరా కుమార్, శివరాజ్ పాటిల్ గారు. అలాగే డి వచ్చేసి బలరామ్ జాకర్, అలాగే జయరాం రమేష్, KS హెగ్దే గారు. సో మెయిన్గా మనకు వచ్చేసి సోమనాథ్ చటర్జీ గారు, రబీరే గారు, మనోహర్ జోషి గారు కూడా మనకి ఇది లోక్సభ స్పీకర్గా వర్క్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మళ్ళీ నెక్స్ట్ శ్రీమతి సుమిత్రా మహాజన్ గారు, అలాగే శ్రీమతి మీరా కుమారి గారు, శివరాజ్ పాటిల్ గారు కూడా మనకి మెయిన్గా లోక్సభ స్పీకర్స్గా పనిచేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఏంటి, A అండ్ C మాత్రమే కరెక్ట్గా ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి A అండ్ C, సెకండ్ ఆప్షన్ వచ్చేసి D అండ్ A, థర్డ్ ఆప్షన్ వచ్చేసి B అండ్ C, అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి C మాత్రమే అంటున్నాడు. ఏదండి, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి సంబంధించిన షీట్ అంటే మెయిన్గా ఎవరెవరు ఏ టైం పీరియడ్లో వర్క్ చేశారు అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, ఎవరెవరు ఏ లోక్సభ స్పీకర్ ఎప్పటి నుంచి ఎక్కడి వరకు చేశారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. KS హెగ్దే గారు కానీ, అలాగే బలరామ్ భగత్ గారు కానీ, బాలి రామత్ గారు కానీ, ప్లస్ బలరామ్ జాకర్ కానీ, రబీరే గారు కానీ, శివరాజ్ పాటిల్ గారు కానీ, అలాగే PS సంగ్మా గారు కానీ అందరూ వర్క్ చేసినటువంటి లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ కింది వాక్యంలో చదవండి అంటున్నాడు. సో స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్. జాతీయ సలహా మండలి, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంది కదండి, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్కి సంబంధించింది. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ని అంటే జాతీయ సలహా మండలిని NDA ప్రభుత్వము ఏర్పరిచింది అంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడు, సోనియా గాంధీ జాతీయ సలహా మండలి అధ్యక్షురాలు అంటున్నాడు. C స్టేట్మెంట్లో ఏమంటున్నాడు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ సలహా మండలి సలహాలు ఇచ్చును అంటున్నాడు. చూడండి. ఓకే, D ఏమంటున్నాడు, జాతీయ సలహా మండలి అధ్యక్షుడు ప్రధానమంత్రి అంటున్నాడు. సో దీంట్లో భాగంగా ఏంటి, మనకి మెయిన్గా వచ్చేసి స్టేట్మెంట్స్ ప్రకారంగా ఇక్కడ సరైన ఆప్షన్స్ చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి A అండ్ D మాత్రమే అంటున్నాడు, సెకండ్ వచ్చేసి B ఓన్లీ అంటున్నాడు, థర్డ్ వచ్చేసి A, B అండ్ C అంటున్నాడు, ఫోర్త్ వచ్చేసి B అండ్ A అంటున్నాడు. మెయిన్గా వచ్చేసి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్కి ఇండియా ప్రభుత్వం కాదండి, యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో సోనియా గాంధీ జాతీయ సలహా మండలికి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఎస్ అండి, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వములకు జాతీయ సలహా మండలి సలహాలు ఇచ్చును అంటున్నాడు. కాదండి, మెయిన్గా కేంద్ర మరియు రాష్ట్రాలకు కాదండి, కేంద్రాలకి సలహాలతో పాటుగా ప్రోగ్రెసివ్ని మానిటరింగ్ కోసం అని చెప్పేసి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఉండేది. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగే. సో D ఏమంటున్నాడు, జాతీయ సలహా మండలి అధ్యక్షుడు ప్రధానమంత్రి. కాదండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఆల్రెడీ సోనియా గాంధీ అయినప్పుడు ఇక్కడ ప్రధానమంత్రి ఎలా అవుతుంది, సో కాదు కాబట్టి సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో ACD స్టేట్మెంట్స్ అనేవి రాంగ్ స్టేట్మెంట్స్, B ఒకటే కరెక్ట్. సో దీంట్లో భాగంగా కరెక్ట్ ఆన్సర్ ఏంది, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే 1998లో అసెంబ్లీలో సాధారణ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ EVM ఏదైతే ఉందో, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఏదైతే ఉందో మొదటిసారి ఏ రాష్ట్రాల్లో ఉపయోగించినారు అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు హిమాచల్ ప్రదేశ్. B ఆప్షన్ వచ్చేసి B స్టేట్మెంట్ వచ్చేసి రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు బీహార్ అంటున్నాడు. C వచ్చేసి మధ్యప్రదేశ్ మరియు కేరళ అంటున్నాడు. D వచ్చేసి మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు ఢిల్లీ. ఎక్కడెక్కడ ఈ మెయిన్గా 1998లో అసెంబ్లీకి జరిగినటువంటి నియోజకవర్గాల్లో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని మొదటిసారిగా ఉపయోగించడం జరిగిందండి. మధ్యప్రదేశ్, అలాగే రాజస్థాన్, ఢిల్లీలో 1998 స్పెషల్గా మెన్షన్ చేశాడు. మనకి 1999లో గోవాలో యూజ్ చేయడం జరిగింది. అంతకంటే ముందు 1982లోనే మొదటిసారిగా మనకి కేరళలో ఒక ఉప ఎన్నికల్లో కూడా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని వాడడం జరిగిందనమాట. 1999లో వచ్చేసి గోవా ఎలక్షన్స్లో పూర్తిగా వాడడం జరిగింది. ఓకే, సో దీంట్లో భాగంగా D ఒకటి మాత్రమే కరెక్ట్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్లో D ఉంది, సెకండ్ ఆప్షన్లో C ఉంది, థర్డ్ ఆప్షన్లో B ఉంది, ఫోర్త్ ఆప్షన్లో A ఉంది. ఏదండి, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మెయిన్గా 1982 బై ఎలక్షన్స్ ఏదైతే ఉందో, ఏదండి నార్త్ పర్వార్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉంది కదా, దాంట్లో బై ఎలక్షన్స్లో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని వాడడం జరిగింది. సో పూర్తి ఎలక్షన్స్కి వాడేసరికి 1999లో గోవా అసెంబ్లీ ఎలక్షన్స్లో పూర్తిగా వాడడం జరిగింది.
తర్వాత 2003 తర్వాత ఏదైతే 2004లో జనరల్ ఎలక్షన్స్ నుంచి పూర్తిగా కూడా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని వాడడం జరుగుతుంది. చాలా మట్టుకి ట్రాన్స్పరెన్సీ అనేది పెరగడం జరిగింది, ఖర్చు అనేది తగ్గడం జరిగింది. దీంతో పాటుగా వీవీప్యాట్స్ ఏవైతే ఉన్నాయో, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ ఏదైతే ఉందో వీటిని కూడా రీసెంట్గా యూజ్ చేయడం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్. సో మెయిన్గా ఇంకోటి ఏంటంటే, ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఈవీఎంలో 2000 వరకు మాత్రం ఓట్లే వేయవచ్చు. అలాగే రీసెంట్గా ఏంటి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లో ఎంతమంది క్యాండిడేట్స్కి ఛాన్సెస్ ఉంటాయి అంటే 384 మెంబర్స్ వరకు ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, 384 మంది వరకు లిస్ట్ రావచ్చు, లిస్ట్కి ఓటు వేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే అసర్షన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్. రాష్ట్ర జాబితాలోని అంశంలపై పార్లమెంటు చట్టం చేయవచ్చును అంటున్నాడు. రాజ్యసభ పార్లమెంట్లో భాగము అంటున్నాడు. సరైన సమాధానాన్ని చెప్పండి అంటున్నాడు. అసర్షన్ రీజన్ రెండూ కరెక్టు. అసర్షన్కు రీజన్ సరైనది అంటున్నాడు. అలాగే సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి అసర్షన్ రీజన్ రెండు కరెక్టు. ఏ అసర్షన్కి రీజన్కి సరైన వివరణ కాదు అంటున్నాడు. థర్డ్ వచ్చేసి ఏ ఒప్పు, అసర్షన్ ఒప్పు, రీజన్ తప్పు అంటున్నాడు. ఫోర్త్ వచ్చేసి అసర్షన్ తప్పు, రీజన్ కరెక్ట్ అంటున్నాడు. సో మెయిన్గా ఏంటండి, రాష్ట్ర జాబితాలోని అంశములపై పార్లమెంటు చట్టము చేయవచ్చును అంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. రాష్ట్రంలోని ఏవైతే కొన్ని స్టేట్ లిస్టు, యూనియన్ లిస్టు, కాంక్రీట్ లిస్ట్ అని మనకు ఉన్నాయి కదా. సో ఈ స్టేట్ లిస్ట్కి వచ్చేసరికి పార్లమెంట్ కూడా చట్టాలు చేసే పరిధి ఉందన్నమాట. అవి ఏంటి అంటే మెయిన్గా వచ్చేసి 5 సందర్భాలు, మెయిన్ సందర్భాలు అయితే 3 సందర్భాలు, కాకపోతే 5 సందర్భాలలో కూడా ఈ రాష్ట్ర జాబితాలో పార్లమెంటు చట్టాలు చేయొచ్చు. అదేంటి అంటే నేషనల్ ఇంపార్టెన్స్, ఏదైనా అంశం నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది అనుకుంటే రాజ్యసభలో స్పెషల్ రెజల్యూషన్ కనుక పాస్ అయితే అలా కూడా ఏది రాష్ట్ర జాబితాలోని అంశం పైన చట్టం చేయొచ్చు పార్లమెంటు. ప్లస్ ఇంకోటి ఏంటంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు మెయిన్గా ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం పైన పార్లమెంటును చట్టం చేయమని చెప్పేసి రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు అప్పుడు కూడా పార్లమెంటు స్టేట్ జాబితా పైన ఆ రాష్ట్రాలకు వరకు మాత్రమే అప్లికేబుల్ అయ్యే విధంగా ఆ జాబితా అంశం పైన మనకి చట్టం చేసే అధికారం ఉంటుంది. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో, అంటే ఏదైతే నేషనల్ ఎమర్జెన్సీ ఉందో ఆ టైంలో కూడా రాష్ట్రాల జాబితాల పైన మనకి పార్లమెంట్ చట్టాలు చేసే అధికారం ఉంది. ఇవి మెయిన్ 3గా. కాకపోతే ఇంకా 2 ఏంటి అంటే, ఇంకొకటి మెయిన్గా వచ్చేసి ఇంటర్నేషనల్ పీస్ కానీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లయితే అవి రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలైనప్పటికీ కూడా భారత ప్రభుత్వం చట్టాలు చేసే అధికారం ఉంటుంది. ఇది 4th. 5th ఏంటి అంటే, ఒకవేళ ప్రెసిడెన్షియల్ రూల్ రాష్ట్రంలో కనుక మనకి ప్రెసిడెన్షియల్ రూల్ ఇంపోజ్ చేసింది అనుకోండి, అప్పుడు కూడా రాష్ట్ర జాబితా మీద చట్టాలు చేసే అధికారం ఉంటుంది కదా. సో ఇవన్నమాట. సో ఆటోమేటిక్గా పార్లమెంట్ అనేది స్టేట్ లిస్ట్ పైన చట్టాలు చేసే అధికారం ఉంది. సో రాజ్యసభలో పార్లమెంట్ అనేది భాగము, రాజ్యసభలో పార్లమెంట్లో భాగము. రాజ్యసభ పార్లమెంట్ అంటే ఎవరెవరు వస్తారండి మనకి, మెయిన్గా చాలామంది డెఫినేషన్ అనేది కోల్పోతారు. అంటే డెఫినేషన్ అనేది చాలామందికి కన్ఫ్యూజ్ అవుతారు. పార్లమెంట్ ఈజ్ నథింగ్ బట్, పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారంటే పార్లమెంట్లో వచ్చేసి రాష్ట్రపతి ప్లస్ లోక్సభ, రాజ్యసభ. ఓకే, ఇవి 3 కూడా పార్లమెంటు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కొన్ని సందర్భాలలో వైస్ ప్రెసిడెంట్ పార్లమెంట్లో భాగమా కాదా అని అడుగుతాడు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, ఇంపార్టెంట్ పాయింట్, స్పెసిఫిక్గా ఎంఫసైజ్ చేస్తున్నాను. ఎందుకు అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ కాబట్టి పార్లమెంట్లో భాగమే. పార్లమెంట్లో వైస్ ప్రెసిడెంట్ కూడా రాజ్యసభలో భాగమే. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. కాకపోతే ఇక్కడ ఏంది, అసర్షన్ అనేది రీజన్ అనేది అసర్షన్కి కరెక్ట్ వివరణ కాదు అన్నమాట. ఓకే, సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, పార్లమెంట్ యొక్క డెఫినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా బుక్స్లలో ఏమవుతుంది అంటే పార్లమెంట్ అనగా ప్రెసిడెంటు ప్లస్ లోక్సభ, రాజ్యసభ అని మాత్రమే ఇస్తాడు. కానీ వైస్ ప్రెసిడెంట్ ఏంటి అంటే వైస్ ప్రెసిడెంట్ కూడా భాగమే. ఏంటి అంటే వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఫర్ ది రాజ్యసభ. సో ఆటోమేటికల్లీ తను పార్లమెంట్లో కూడా డెఫినేషన్ అవుతాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది వాక్యాలను చదువు అంటున్నాడు. స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్. రాజ్యసభలో ప్రస్తుత సభానాయకుడు పీయూష్ గోయల్. బి వచ్చేసి లోక్సభలో ప్రస్తుత సభానాయకుడు నరేంద్ర మోడీ గారు. అలాగే 4th ఆప్షన్ వచ్చేసి రాజ్యసభలో ప్రస్తుత సభానాయకుడు
వెంకయ్య నాయుడు. డి వచ్చేసి లోక్సభలో ప్రస్తుత సభానాయకుడు రాజ్నాథ్ సింగ్. సభానాయకుడు అంటే ఏం లేదండి, ఫ్లోర్ లీడర్ ఎవరైతే ఉంటారో ఫ్లోర్ లీడర్ని సభానాయకుడు అంటారు. మెయిన్గా లోక్సభలో వచ్చేసి మనకి మెజార్టీ పార్టీ రూలింగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి, అంటే మెయిన్గా ప్రధానమంత్రి లోక్సభలో భాగం అయితే ప్రధానమంత్రి ఫ్లోర్ లీడర్గా వ్యవహరిస్తాడు. ఒకవేళ రాజ్యసభలోని వ్యక్తి అంటే ఎంపీ ప్రధానమంత్రి అయింది అనుకోండి, ఫ్లోర్ లీడర్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తాడనమాట. ఇక్కడ ఏంటి, మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు ఫ్లోర్ లీడర్గా రాజ్యసభలో ఉండేవారు, లోక్సభలో కాదండి. కానీ ఇక్కడ ఏంది, ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు వచ్చేసి మనకి లోక్సభలో మెంబర్ కాబట్టి, వారే ప్రధానమంత్రి కాబట్టి ఆటోమేటిక్గా లోక్సభ ప్రస్తుత సభానాయకుడు అంటే ఫ్లోర్ లీడర్ అవుతాడనమాట. సో ఇది కూడా కరెక్టే. ప్రస్తుతం రాజ్యసభలో వచ్చేసి పీయూష్ గోయల్ గారు ఉన్నారండి. సో ఇది కూడా కరెక్టే. సో రాజ్యసభలో ప్రస్తుతం సభానాయకుడు వెంకయ్య నాయుడు గారు కాదండి. సో లోక్సభలో ప్రస్తుత సభానాయకుడు రాజ్నాథ్ సింగ్ గారు కూడా కాదు. సో ఈ రెండు స్టేట్మెంట్స్ ఆటోమేటిక్గా రాంగ్. సో సరైన వాక్యాలను తెలుపుము అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ అండి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బి అండ్ సి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సి అండి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏ అండ్ బి. ఏదండి, సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు, ఫస్ట్ రెండు ఓన్లీ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ అసర్షన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్. భారతదేశం గణతంత్ర రాజ్యము అంటున్నాడు. ఓకే, భారతదేశంలో విశ్వజనీన వయోజన ఓటు హక్కు వ్యవస్థ ఉన్నది అంటున్నాడు. ఓకే, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉంది అని అంటున్నాడు. అలాగే రిపబ్లికన్ కంట్రీ అంటున్నాడు మన ఇండియాని. ఓకే, సరైన సమాధానము సేమ్. అగైన్ మళ్ళీ అసర్షన్ రీజన్కి సంబంధించింది కాబట్టి ఆప్షన్స్ అనేవి సేమ్గా ఉంటాయి. సో మెయిన్గా ఇక్కడ ఏంది, మనం ఈ అసర్షన్ రీజన్ని అనలైజ్ చేయాలి. అసర్షన్ ఏంది, భారతదేశం గణతంత్ర రాజ్యం. ఎస్ అండి, రిపబ్లిక్ కంట్రీ. ఎందుకు రిపబ్లిక్ కంట్రీ ఎందుకు అంటే మెయిన్గా మనకి వారసత్వంగా వస్తున్నటువంటి అధ్యక్షుడు లేడండి, మనం అధ్యక్షుడిని ఎన్నుకుంటాం, అందుకని చెప్పేసి రిపబ్లికన్ కంట్రీ. ఓకే, మనకి అదే బ్రిటిష్ వాళ్ళని చూస్తే అక్కడ క్వీన్ ఎవరైతే ఉంటారో, రాణి ఎవరైతే ఉంటారో వాళ్ళు వారసత్వంగా వస్తుంది అధ్యక్ష పదవి. కానీ మన ఇండియాలో వచ్చేసి అధ్యక్షుని మనం ఎన్నుకుంటాం కాబట్టి మనది రిపబ్లిక్ కంట్రీ. అలాగే భారతదేశంలో విశ్వజనీన వయోజన ఓటు హక్కు వ్యవస్థ ఉన్నది. ఎస్ అండి, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు అసర్షన్స్ రీజన్ రెండు కరెక్టే. కానీ ఇక్కడ చూడండి, అసర్షన్కి రీజన్కి ఏమైనా ఉందా లింకప్ అంటే లేదండి, అసర్షన్ రీజన్ రెండు సపరేటు. సో దీనివల్ల గణతంత్ర రాజ్యం కాదండి మెయిన్గా. ఓకే, సో ఇప్పుడు ఏంటి, అసర్షన్ రీజన్ మరియు రెండు కూడా కరెక్ట్, కానీ అసర్షన్కి రీజన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకు గణతంత్ర రాజ్యం అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనము మెయిన్గా ప్రెసిడెంట్ ఉంటారు కదా, ప్రెసిడెంట్ వల్ల మనకి రిపబ్లికన్ కంట్రీ ఎందుకు ఎన్నుకోబడతాడు కాబట్టి, వారసత్వం కూడా కాదు. సో ఇక్కడ ఏంది, విశ్వజనీన వయోజన ఓటు హక్కు అనేది మనము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది, కానీ ప్రెసిడెంట్ని ఎన్నుకోడు కదా. సో అది మెయిన్ లాజిక్ అన్నమాట. ఓకే, సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ అగైన్ అసర్షన్ అండ్ రీజనింగ్. మంత్రిమండలిలో ఐక్యత మరియు సమన్వయ భావమును కేబినెట్ సమిష్టి బాధ్యత సూత్రము సూచించును. ఓకే, సో మంత్రిమండలి ఐక్యత మరియు సమన్వయ భావమును కేబినెట్ సమిష్టి బాధ్యత కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీని చూపిస్తుంది అని అంటున్నాడు. రీజన్ ఏమంటున్నాడు, క్యాబినెట్ సభ్యుని నియమించడము మరియు తొలగించడము ప్రధానమంత్రి యొక్క వివక్షను చెందినది అని చెప్తున్నాడు. ఓకే, అంటే డిస్క్రిషనరీ పవర్కు సంబంధించింది అని అంటున్నాడు. సో సరైన సమాధానాన్ని చెప్పమంటున్నాడు. మళ్ళీ అగైన్ అసర్షన్ రీజన్స్ సేమ్ కాబట్టి సో నో నీడ్ ఫర్ గోయింగ్ టు ఆప్షన్స్. సో ఇప్పుడు ఏంటి, మెయిన్గా ఇప్పుడు మంత్రిమండలి ఐక్యత మరియు సమన్వయం అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. లోక్సభకి ఖచ్చితంగా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా చూపిస్తుంది అన్నమాట ఏది, మంత్రిమండలి అనేది. సో ఆటోమేటిక్గా ఇది కరెక్ట్. అలాగే క్యాబినెట్ సభ్యుడిని నియమించడము మరియు తొలగించడం అనేది ప్రధానమంత్రి విచక్షణకు చెందినది. ఎస్ అండి, ఎందుకంటే మెయిన్గా ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తాడు కరెక్టే, కాకపోతే ప్రెసిడెంట్ ఎవరి అడ్వైస్ మీద బేస్ చేసుకొని తీస్తాడు, ప్రధానమంత్రి యొక్క అడ్వైస్ పైనే నియమించడం కానీ ప్లస్ అలాగే తీసివేయడం కానీ, ఆ మంత్రిని ఆ పదవి నుంచి తీసివేయడం కానీ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ పైన ప్రెసిడెంట్ చేస్తాడు. సో ఈ రెండు కూడా కరెక్టే, కాకపోతే అసర్షన్కి ఈ రీజన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అసర్షన్ మరియు రెండు సరైనవే, కానీ అసర్షన్కి రీజన్ అనేది సరైన వివరణ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది వాక్యాలను చదువు అంటున్నాడు. సో షణ్ముఖనాథన్ మేఘాలయ గవర్నర్గా నియమించబడెను. సో బి వచ్చేసి ద్రౌపది ముర్ము జార్ఖండ్ గవర్నర్గా నియమించబడెను. సి వచ్చేసి తథాగత రాయ్ అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమించబడెను.
డి వచ్చేసి నజ్మా హెప్తుల్లా మిజోరాం గవర్నర్గా నియమించబడెను. ఓకే, సో సరైన వాక్యాలను తెలుపుమా అంటున్నాడు. సో దీంట్లో భాగంగా షణ్ముఖనాథన్ మేఘాలయ గవర్నర్గా నియమించబడనండి, ఎస్ అండి. అలాగే ఇప్పుడు రీసెంట్గా ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినటువంటి ద్రౌపది ముర్ము గారు జార్ఖండ్ గవర్నర్గా కూడా పనిచేశారు. ఓకే, తర్వాత తథాగత రాయ్ గారు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమించబడలేదండి, వీళ్ళు నియమించబడలేదు. అలాగే నజ్మా హెప్తుల్లా మిజోరాం కాదండి. ఓకే, ఇవి రెండు కూడా రాంగ్ అండి. సో వీళ్ళిద్దరు తథాగత రాయ్ గారును అలాగే నజ్మా హెప్తుల్లా గారు ఏ స్టేట్స్కి గవర్నర్గా పనిచేశారు అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టాల్సిందే. ఎందుకంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ నేను చెప్పడం కాదు, మీరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం నేర్చుకోండి. ఓకే, తథాగత రాయ్ గారు నజ్మా హెప్తుల్లా గారు ఇద్దరు కూడా ఏ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ సరైన వాక్యాలను తెలుపమన్నాడు కాబట్టి సో ఏ అండ్ బి మాత్రమే కరెక్ట్ కాబట్టి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఏ అండ్ సి అంటున్నాడు, సెకండ్ ఆప్షన్లో ఏ అండ్ బి అంటున్నాడు, థర్డ్ ఆప్షన్లో బి అండ్ డి అంటున్నాడు, ఫోర్త్ ఆప్షన్లో ఏ అండ్ డి అంటున్నాడు. సో ఇప్పుడు సరైన వాక్యాలు ఏవండి, ఏ అండ్ బి మాత్రమే. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే జాతీయ షెడ్యూల్ కులాలు తెగల హబ్బును ప్రారంభించే నగరం ఏది అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జైపూర్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆగ్రా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి నాగ్పూర్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి లుధియానా. ఎక్కడండి, లుధియానాలో ఈ షెడ్యూల్ కులాలు తెగలకు సంబంధించిన హబ్బుని లుధియానాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఓటర్ల సంఖ్య రీత్యా అతి చిన్న లోక్సభ నియోజకవర్గం ఏది? చూడండి, క్వశ్చన్స్ చేంజ్ అవుతున్నాయి, టాపిక్ మాత్రం సేమే. లోక్సభ ఏది జనాభా రీత్యా అంటే ఓటర్ల రీత్యా అతిపెద్ద నియోజకవర్గము, విస్తీర్ణం రీత్యా అతిపెద్ద నియోజకవర్గము, విస్తీర్ణం రీత్యా అతి చిన్న నియోజకవర్గము, అలాగే ఓటర్ల రీత్యా అతి చిన్న నియోజకవర్గం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఏదండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లడాక్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి డామన్ అండ్ డయ్యూ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి లక్షద్వీప్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అండమాన్ నికోబార్ ద్వీప్. మెయిన్గా ఏంటి, ఓటర్ల సంఖ్య రీత్యా అన్నాడు కాబట్టి లక్షద్వీప్. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదే అతిపెద్దది ఓటర్ల రీత్యా వచ్చేసి మేడ్చల్ మల్కాజిగిరి, వైశాల్యం రీత్యా లదాఖ్ అలా పెద్దది. కానీ వైశాల్యం రీత్యా అతి చిన్నది ఏది అంటే చాందినీ చౌక్. ఓకే, ఇది ఇంపార్టెంట్. వైశాల్యం రీత్యా అతి పెద్దది లదాఖ్, వైశాల్యం రీత్యా అతి చిన్నది చాందినీ చౌక్ నియోజకవర్గం. అలాగే ఓటర్ల పరంగా మల్కాజ్గిరి నియోజకవర్గం అతి పెద్దది, లక్షద్వీప్ అనేది ఓటర్ల పరంగా అతి చిన్న నియోజకవర్గం ఓటర్ల పరంగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది వాక్యాలను పరిగణించము అంటున్నాడు. ఓకే, కింది వాక్యాలను ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఏ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, 2010లో సుప్రీంకోర్టు సామాజిక న్యాయ బెంచ్ను అంటే సోషల్ జస్టిస్ బెంచ్ని ఏర్పరిచింది అని అంటున్నాడు. బి వచ్చేసి సుప్రీంకోర్టు సామాజిక న్యాయ బెంచ్ను భారత ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు ఏర్పరిచినాడు అంటున్నాడు. సి వచ్చేసి ప్రతి శుక్రవారం సామాజిక న్యాయ బెంచ్ వాద్యములను పరిశీలించును అంటున్నాడు. సో సరైన వాక్యాలు ఏంటి అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ అండ్ బి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సి అండ్ ఏ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి బి అండ్ సి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏ ఓన్లీ అంటున్నాడు. సో దీని ప్రకారం ఏంటి అండి, మనకి 2015లో సుప్రీంకోర్టు సామాజిక న్యాయ బెంచ్ సోషల్ జస్టిస్ బెంచ్ అనేది మనకి 2014 డిసెంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, 2014 డిసెంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇది. ఓకే, తర్వాత సుప్రీంకోర్టు సామాజిక న్యాయ బెంచ్ ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు ఏర్పాటు చేశారండి. ఎస్ అండి, హెచ్ఎల్ దత్తు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి శుక్రవారము ఈ సోషల్ జస్టిస్కి సంబంధించినటువంటి అన్ని ఏవైతే కేసెస్ ఉంటాయో అవన్నీ ప్రతి శుక్రవారం మాత్రమే హియరింగ్స్కి వస్తాయి అన్నమాట. సో బి అండ్ సి మాత్రమే కరెక్ట్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హెచ్ఎల్ దత్తు గారు మెయిన్గా సిజిఐగా ఉన్నప్పుడు ఈ సోషల్ జస్టిస్ ఏదైతే బెంచ్ ఉందో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి కేసెస్, సోషల్ జస్టిస్ రిలేటెడ్ కేసెస్ అన్ని ఈ బెంచ్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే డీనోటిఫైడ్ మరియు సంచార జాతుల కమిషన్ చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి శ్రావణ్ సింగ్ రాథోడ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బీకు రామ్జీ ఇదాతే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కరియా ముండా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బాబుల్ మరండి. ఎవరండి, ప్రస్తుతం అయితే బీకు రామ్జీ ఇదాతే గారు మెయిన్గా ఈ డీనోటిఫైడ్ మరియు సంచార జాతుల కమిషన్ చైర్మన్గా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిమండలి సభ్యుల జీతభత్యాల గురించి అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇవి రాజ్యాంగంలో నిర్దేశించబడి ఉన్నాయి. సెకండ్ వచ్చేసి వీటిని ప్రధానమంత్రితో
సంప్రదించి రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. థర్డ్ ఆప్షన్ వచ్చి కాలానుగుణంగా వీటిని పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి భారత రాష్ట్రపతి లోక్సభ స్పీకర్ రాజ్యసభ చైర్మన్ సంప్రదించి వీటిని ఖరారు చేస్తారా అని అంటున్నాను. ఏదండి మెయిన్గా కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారో వాళ్ళ యొక్క జీతభత్యాలు అనేటివి మెయిన్గా ఎవరు చేస్తారండి, కాలానుగుణంగా అంటే టైం పీరియడ్లో టైం బీయింగ్లో పార్లమెంట్ అనేది నిర్ణయిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ అంటే ఏ ఆర్టికల్ కింద మానవుల అక్రమ రవాణాను నిషేధించారు అంటున్నాడు. ఓకే, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ హ్యూమన్ బీయింగ్స్ ఉంది కదా, దాని గురించి అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 21, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 23, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 28, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 30. ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 23లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ది బేగార్ అండ్ అదర్ సిమిలర్ ఫోర్స్ లేబర్స్ అనేది క్లియర్గా ప్రొహిబిట్ చేయడం జరిగింది ఆర్టికల్ 23(1) ప్రకారము. అలాగే ఆర్టికల్ 23 సబ్ క్లాస్ 2లో ఏం చెప్తుందంటే ఏవైతే కంపల్సరీ సర్వీసెస్ ఉంటాయో వాటిలో భాగంగా ఈ ప్రొహిబిషన్ అనేది పనిచేయదు. ప్లస్ అలాగే స్టేట్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా అంటే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో దీంట్లో భాగంగా కూడా డిస్క్రిషనరీ అంటే క్యాస్ట్ వైజ్ డిస్క్రిషనరీ చూపించకూడదు అని చెప్పేసి ఆర్టికల్ 23 సబ్ క్లాస్ 2లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఏ ఆదేశిక సూత్రం ఇంతవరకు ఆచరణకు సాధ్యం కాకుండా విఫలమైంది అని అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉచిత న్యాయ సహాయం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఉమ్మడి సివిల్ కోడ్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి గ్రామ పంచాయతీల ఏర్పాటు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అంతర్జాతీయ స్థాయి భద్రతను పెంపొందించడం. ఏ ఆప్షన్ అండి? ఏ ఆర్టికల్ అండి? మెయిన్గా ఇందులో ఇచ్చినటువంటి 4 అంశాలలో కూడా ఏదైతే ఉమ్మడి సివిల్ కోడ్ సెకండ్ ఆప్షన్లో ఉన్నటువంటి ఉమ్మడి సివిల్ కోడ్ ఏదైతే ఉందో ఈ ఉమ్మడి పౌర స్మృతి ఏదైతే ఉందో ఇది ఇప్పటివరకు అప్లికేబుల్ కాలేదు. ఇది ఆర్టికల్ 44 కింద ఉందండి. ఆర్టికల్ 44లో ఉన్నటువంటి ఉమ్మడి సివిల్ కోడ్ ఏదైతే ఉందో ఇది ఇప్పటివరకు కూడా అప్లికేబుల్ అవ్వలేదు. ఒక రాష్ట్రంలో అప్లికేబుల్గా ఉంది, అది కూడా గోవా. మిగతా 3 ఆర్టికల్స్ కూడా అప్లికేబుల్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం వ్యయాలను నియంత్రణ చేసే అధికారం ప్రత్యేకించి ఎవరికి మాత్రమే ఉంటుంది అంటున్నాడు. అంటే గవర్నమెంట్ ఏదైతే ఎక్స్పెండిచర్ చేస్తుందో దానిపైన కంట్రోలింగ్ ఎవరికి ఉంటుందని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పార్లమెంటు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రపతి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. ఎవరు నిర్వహిస్తారండి ఈ కంట్రోలింగ్ అనేది మొత్తం కూడా? పార్లమెంట్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు పార్లమెంట్ అంటే చాలా మటుకు ఏ బిల్ అయినా కానీ ఏ ఎక్స్పెండిచర్ అయినా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కానీ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా కానీ ప్రతిదీ కూడా పార్లమెంట్ స్క్రూటినైజ్ చేయడం జరుగుతుంది. సో పార్లమెంట్ అనుమతి ద్వారానే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 నుంచి ఆర్టికల్ 360 ప్రకరణలు దేనికి సంబంధించినవి అంటున్నాడు. ఆర్టికల్ 352, ఆర్టికల్ 360 దేనికి సంబంధించినవి అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అత్యవసర పరిస్థితి నిబంధనలు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రాజ్యాంగ సవరణ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పార్లమెంట్ అధికారాలు. దేని కిందకి వస్తాయండి? ఆర్టికల్ 350 నుంచి ఆర్టికల్ 360 మధ్య ఉన్నటువంటి ప్రతి ఆర్టికల్ కూడా దేనికి సంబంధించిందని అత్యవసర పరిస్థితి ఏదైతే ఉందో నేషనల్ ఎమర్జెన్సీ కానీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కానీ ప్రెసిడెంట్స్ రూల్ కానీ అన్నీ కూడా ఈ ఆర్టికల్ 352 నుంచి ఆర్టికల్ 360 మధ్యలో ఉన్నటువంటి ఆర్టికల్సే డీల్ చేస్తాయి. ఆర్టికల్ 358, 359 ఫండమెంటల్ రైట్స్ సస్పెన్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆర్టికల్ 360 వచ్చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్టికల్ 352 వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ ప్లస్ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా సంబంధించిన దాని ప్రొసీజర్ గురించి ఆర్టికల్ 352 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే ఆర్టికల్ 356 వచ్చేసి ప్రెసిడెన్షియల్ రూల్ గురించి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ లింగ సమానత్వ హామీని ఇస్తుంది అంటున్నాడు. ఓకే, ఈక్వాలిటీ అంటే మెయిన్గా ఉమెన్ అండ్ మెన్ ఉన్నారు కదా, సో సెక్సువల్ ఈక్వాలిటీ అనేది ఎక్కడ చూపిస్తుంది అని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 12, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 14, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 19, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 21. ఏంటంటే మనకు మెయిన్గా రైట్ టు ఈక్వాలిటీ అనేది ఆర్టికల్ 14 నుంచి 18 మధ్యలో డీల్ చేస్తుంది కదా, వేరియస్ యాక్ట్స్ ఆర్టికల్స్ అనేవి. సో ఆర్టికల్ 14లో ఎస్పెషల్లీ ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ బిఫోర్ లా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాలో భాగంగా ఈ మెయిన్గా లింగ సమానత్వం అంటే సెక్షువల్ ఈక్వాలిటీ అనేది మెయిన్గా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఆర్టికల్ 14 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే సామాజిక ఆర్థిక కుల గణాంకాలు సోషల్ ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సస్ ఏదైతే 2011లో ఉందో 2011 ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు
ఇంటి పెద్దలుగా ఎక్కువ సంఖ్యలో ఉన్న రాష్ట్రం ఏది అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉత్తరాఖండ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మణిపూర్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కేరళ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పంజాబ్. ఏ రాష్ట్రం అండి? కేరళ అండి. ఎందుకు కేరళ ఇలాంటి వాటిలలో కేరళ టాప్ ఉంటుంది. ఎడ్యుకేషన్లో కానీ, లిటరసీ రేట్లో కానీ, ఈవెన్ వైద్యంలో కూడా టాప్లో ఉన్న స్టేట్ ఏది అంటే అది కూడా కేరళ. అర్బనైజేషన్లో రీసెంట్గా కూడా ఇది మహారాష్ట్రని బీట్ చేయబోతుంది. ఓకే, కేరళ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలోని 21A ప్రకరణ దేనికి సంబంధించినది అంటున్నాడు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ఉంది కదా, అది దేనికి సంబంధించింది అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సమాచార హక్కు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి విద్యా హక్కు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆహార భద్రత. ఏదండి? ఆర్టికల్ 21A ఎస్పెషల్లీ వచ్చేసి విద్యా హక్కు గురించి. ఓకే, సో ఇది మెయిన్గా ఆర్టికల్ 21Aని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరచారు అంటే ప్రాథమిక హక్కుగా పొందుపరచడం జరిగింది అనేది మీరు ఖచ్చితంగా అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది కామెంట్ సెక్షన్లో పెట్టండి కంపల్సరీ. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇదండి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ MCQ. సో ఇలానే అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.